సో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 3 స్టార్ట్ చేస్తానండి. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. సాటర్‌డేస్ అండ్ సండేస్ నేను యూజువల్‌గా వీడియోస్ పెడతానని చెప్పాను కదా! సో వీక్లీ నేను 4-5 వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సో నేను థర్స్‌డే స్టార్ట్ చేశాను. థర్స్‌డే, ఫ్రైడే వీడియో అప్‌లోడ్ చేశాను. ఇంకా సాటర్‌డే, సండే వీడియో అప్‌లోడ్ చేయలేదు. సో నేను నా ఫ్రెండ్స్‌తో అండ్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. ఈ లాస్ట్ వీక్ సాటర్‌డే రోజు నా ఫ్రెండ్ వచ్చాడండి వైజాగ్ నుంచి. సో తనని నేను నిన్న నైట్ స్టేషన్‌లో సికింద్రాబాద్ స్టేషన్‌లో డ్రాప్ చేసి వచ్చాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు మీకు వీడియో ఎండింగ్‌లో రైట్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్ అని చెప్తుంటాను కదా! సో దానికి సంబంధించి అనమాట. సో నేను డ్రాప్ చేసి రిటర్న్‌లో వస్తున్నప్పుడు ఇప్పుడు మీకు ఈ 2 లైన్స్ కనపడుతున్నాయి కదా! 2 లేన్స్, వన్ వే అండ్ 2 వే. ఒకటి ఇటు వెళ్ళేది అండ్ ఇటువైపు ఆపోజిట్‌లో వచ్చేది. ఇందులో ఒక రోడ్‌ను బ్లాక్ చేశారండి ముందర. సో అది ఎందుకు బ్లాక్ చేశారంటే ఇక్కడ చాలా హెవీ పెద్ద కన్‌స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి కదా! సో ఇక్కడ పనిచేసే కొన్ని పెద్ద వెహికల్స్ అన్నమాట. కాంక్రీట్ మిక్స్చర్ వెహికల్స్ ఉంటాయి కదా! సో అవి ఇక్కడి నుంచి పాస్ అవుతున్నప్పుడు ఒక బాగా హై ఇంక్లినేషన్ ఉన్న రోడ్ వస్తుంది. సో ఆ రోడ్ గుండా వెళ్ళేటప్పుడు ఆ వెహికల్స్ వచ్చేసి అందులో ఉన్న కాంక్రీట్ అనేది లీక్ అయిపోతుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు. సో దీన్ని బ్లాక్ చేశారు. అక్కడ పనులు కూడా నడుస్తుంది. మీకు జేసీబీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఆ వెహికల్స్ అనేవి ఈ స్లోప్ ఎక్కుతున్నప్పుడు, ఈ పైకి ఎక్కుతున్నప్పుడు అందులో ఉన్న కాంక్రీట్ మిక్చర్ అనేది రోడ్ పైన పడిపోయి అది గట్టి పడిపోయి ఆ రోడ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో దానికి సంబంధించిన పనులు నిన్న మార్నింగ్ చేశారు. మార్నింగ్ కూడా కదా, ఆఫ్టర్నూన్ 12:00, 11:00 స్టార్ట్ చేశారు. కొంచెం మళ్ళీ బ్లాక్ చేశారు అనమాట. సో ఈ వన్ వేలోనే ఇప్పుడు ఈ వన్ వేలోనే టూ వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఒకటి ఇటువైపు వెళ్ళేది అండ్ ఆపోజిట్ వచ్చే వెహికల్స్. సో నేను నా ఫ్రెండ్ ని గ్రాబ్ చేసి ఇక్కడ నేను మెయిన్ హైవే నుంచి నేను లెఫ్ట్ సైడ్ అటువైపు నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ కదా. సో లెఫ్ట్ సైడ్ నేను టర్న్ తీసుకుంటున్నాను. అంటే మా పక్కన ఒక స్విఫ్ట్ కారే ఉంది. సో దానికి ఓవర్టేక్ చేస్తూ నేను స్లోగానే ఉంది వెహికల్. ఇలా టర్న్ తీసుకుంటున్నాను. సో టర్న్ తీసుకున్న టైంలోనే నేను అప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలేదు అండ్ ఇక్కడ ఏం సేఫ్టీ మెజర్స్ పెట్టలేదు. సో నేను మార్నింగ్ చూసాను, ఈవినింగ్ వరకు నేను అయిపోతుందేమో, జస్ట్ అది తవ్వేసి అది దాన్ని స్లాంట్ గా చేసేస్తారు, ఇంకేదో చేస్తారు అనుకున్నాను. అయితే అది అవ్వలేదు. అది ఇక్కడ బోర్డ్స్ కూడా సేఫ్టీ బోర్డ్స్ ఏం లేవు. సో నేను యూజువల్ గా వచ్చినట్టు దాన్ని జస్ట్ ఓవర్టేక్ చేసి ఇలా టర్న్ తీసుకున్నాను. సో టర్న్ తీసుకోగానే ఆపోజిట్ లో వెహికల్ వచ్చింది. సో డాడీ స్లో గానే ఉన్నాడు, నేను స్లో గానే ఉన్నాను. బట్ అది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడ మీరు ఇప్పుడు చూసుంటే చాలా వరకు సౌండ్ ఉంది. సో సౌండ్ సడన్గా బ్రేక్ చేస్తాం. అది వచ్చిన వెహికల్ వచ్చేసి ఇప్పుడు 2 to 3 ఫీట్ అనేది డ్రిఫ్ట్ అయింది. సో అందులో ఒక ఫ్యామిలీ ఉంది ఆపోజిట్ వెహికల్, బ్లాక్ స్కోడా కార్. సో వాళ్ళు చాలా భయపడ్డారు. అండ్ నేను వాళ్ళు సండే ఈవినింగ్ కదా ఏదో ప్లాన్ చేసుకొని ఉంటారు. సో నేను వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను వాళ్ళు నవ్వేంత వరకు, వాళ్ళ ఫేస్ లో నవ్వు చూసేంత వరకు సారీ చెప్పాను. సో అట్ ద ఎండ్ వాళ్ళు నవ్వేసి ఓకే నో ప్రాబ్లం అండి అన్నారు. సో నేను అక్కడి నుంచి వచ్చేసాను. సో ఇది ఎందుకు అంటే ఇది నా తప్పే. నేను ఇంతకుముందు వస్తున్న స్విఫ్ట్ వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి నేను టర్న్ తీసుకోవాల్సింది. బట్ నేను దాన్ని ఓవర్ రైడ్ చేసి మరీ తీసుకున్నాను. ఎందుకు అంటే అది యూజువల్ వన్ వే కదా. సో మనం ఎలాగో రోజు అలానే వెళ్తున్నాను. నేను పాస్ట్ 2 years నుంచి నేను అలానే వెళ్తున్నాను. సో మనకు అంత సడన్ గా స్ట్రైక్ అయ్యేదన్నమాట. సో అక్కడ సేఫ్టీ బోర్డ్స్ కూడా ఏం లేవు, రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ అని. సో అలాంటి ఏం లేవు. ఇలా మీరు ఒక వన్ వేలోనే వెళ్ళాల్సి వస్తుందని కూడా లేదు. సో అందువల్ల నేను సడన్ గా టర్న్ తీసుకునేసరికి అలా జరిగింది అనమాట. సో టర్న్స్ వచ్చినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చెప్పాను అనమాట. ఎపిసోడ్ నెంబర్ 3 న్యూస్ సంబంధించి మాట్లాడదామండి. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 22nd June 2026 అండి. సో ఇప్పటి వరకు అయితే మీకు ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను కదా, హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్స్ పైన ఫుడ్ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి. సో దానికి సంబంధించిన న్యూస్ ఉందండి. చాలా పెద్ద హోటల్స్ పైన జరిగాయి. అంతేరా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దానిపైన రైడ్స్ జరిగాయి. చాలా ఫ్రోజన్ ఫుడ్ అనేది రికవర్ చేశారు. అండ్ సబ్వే పైన కూడా రైడ్స్ జరిగాయి. సో అందులో కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో సబ్వే యూజువల్ గా ఓన్లీ రా వెజిటేబుల్స్ యూస్ చేస్తారు. బట్ అవి కూడా కుళ్ళిపోయిన స్టేజ్ లో ఉన్నాయి, అవి వాడుతున్నారు అని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ రిపోర్ట్ చేశారు. అండ్ సెకండ్ థింగ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుందండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించి. సో ఒక ఆవిడ రాధా గాయత్రి అని చెప్పేసి ఆవిడ చనిపోయారు. అది ఎలా చనిపోయారు అనేది ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో మేజర్ గా పోలీస్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళు సస్పెక్ట్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ ని, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని. సో హస్బెండ్ నేమ్ వచ్చేసరికి శ్రీచరణ్. సో వాళ్ళు ఒక ట్రిప్ వెళ్ళారు. ఆ ట్రిప్ లోనే ఏదో జరిగింది. ఆయన ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కొంచెం వియర్డ్ గా బిహేవ్ చేశారు, తప్పులు లేని ప్రేమ చూపించారు. అండ్ అలా డిస్టర్బెన్స్ అనేది చాలా జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో.
బట్ ఈ ఈ డిస్టర్బెన్సెస్ లో ఆయన ఈ చనిపోయే ఒక 2-3 డేస్ ముందు కొంచెం వియర్డ్ గా ప్రేమగా ఉండడం, వాళ్ళ అత్తయ్య గారికి ఫోటోస్ ఏదో పంపించడం, సో ఇలాంటి థింగ్స్ అన్ని చేశారనమాట. సో దానివల్ల ఇంకా ఈ సస్పెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది పోలీసులో కూడా. అండ్ తెలంగాణలో నీట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే చాలా స్మూత్ గానే జరిగాయి. బట్ కొన్ని స్టేట్స్ లో లైక్ బీహార్ లాంటి ప్లేసెస్ లో బయోమెట్రిక్ ఇష్యూస్ అనేది వచ్చాయండి. యాక్చువల్ అభ్యర్థులు కాకుండా వేరే వాళ్ళు మ్యానిపులేషన్ చేసి వేరే పర్సన్ వచ్చి ఎగ్జామ్స్ రాస్తారనమాట. సో దాని గురించి ఒక 14 మెంబర్స్ ని ఆల్రెడీ పట్టేసుకున్నారు. సో దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో వాళ్ళ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు అండ్ గవర్నమెంట్ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బయోమెట్రిక్ సంబంధించిన ఆఫీసర్స్ ని కూడా అరెస్ట్ చేస్తారు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని. సో పర్ హెడ్ 50 lakhs వరకు, 15 or 50 ఐఎమ్ నాట్ షూర్ అండి ఎగ్జాక్ట్లీ. సో అంత చార్జ్ చేశారంట. అంత అమౌంట్ చార్జ్ చేసి ఆ బయోమెట్రిక్ గ్యాంబ్లింగ్ అనేది చేసేసి వాళ్ళతో ఎగ్జామ్ రాయించడం జరిగిందనమాట. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇది వచ్చేసి బీహార్ లొకేషన్ లో అండి. అండ్ మన తెలుగు స్టేట్ లోనే స్పోర్ట్స్ కి సంబంధించిన TG20 లీగ్ అనేది స్టార్ట్ అయింది హైదరాబాద్ లో. అది ప్రెసెంట్ నడుస్తుంది. అండ్ ఇంకొకటి మనకి ఇంటర్నేషనల్ గా అయితే ఫీఫా వరల్డ్ కప్ 2026 ఈ రోజు వచ్చేసి ఫ్రాన్స్ అండ్ ఇరాక్ మధ్యలో మ్యాచ్ ఉందన్నమాట. సో రెండింటికి చాలా ముఖ్యమైన మ్యాచ్ ఇది. సో లెట్స్ సీ అండి ఎవరు విన్ అవుతారో. అండ్ ఖతర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బ్లాస్ట్ కి సంబంధించి. అది ఒక ఆయిల్ కంపెనీలో జరిగిందనమాట. అది మెయింటెనెన్స్ ఇష్యూ వల్ల అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. 54 మెంబర్స్ వరకు అందులో గాయపడ్డారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఎలాంటి బాంబ్ అటాక్ అది కాదండి, ఎందుకంటే ఇరాన్ అమెరికా వారు ఆగిపోయింది కాబట్టి. సో అది ఇంటర్నల్ మెయింటెనెన్స్ ఇష్యూ వల్లనే జరిగిందని చెప్పేసి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో శిల్పాలు ఎవరు తీసుకున్నామండి. మండే రోజు చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది ఈ దీనిపై నుంచి పాస్ అవుతాయి. అండ్ పెద్ద వెహికల్స్ వచ్చేసి 2 vehicles ఎట్ ఏ టైమ్ పాస్ అవుతాయి. ఈ దీనిపైన ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఒక వెహికల్ స్ట్రక్ అయింది, ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయింది అని అంటే మిగిలిన ఇంకో లైన్ నుంచి మాత్రమే వెహికల్స్ మూవ్ అవ్వాలి. సో అప్పుడు ట్రాఫిక్ అనేది ఆగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అక్కడ ముందరైతే ఫ్రీగానే వెళ్తున్న వెహికల్ నాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎందుకు స్లో అయింది అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, మీకు నేను చెప్పాను కదా, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఇదిగోండి, ఈ వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. సో అందువల్ల మిగిలిన ఒకే లేన్ లో నుంచి వెహికల్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడతో నేను ఎపిసోడ్ నెంబర్ 3 ఆపేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 11-12 అవుతుంది. సో ఇంకొక 2 minutes నేను ఆఫీస్కి రీచ్ అయిపోతాను. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాను. సో ఈ రోజు మనకు 30 minutes పెట్టింది అనమాట. అండ్ మీకు చెప్పినట్టు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను కదండి. టర్నింగ్స్ వచ్చినప్పుడు, రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మనకి బోర్డ్స్ లేకపోతే కొంచెం ఇబ్బంది. బట్ టర్నింగ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రైట్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఏ గుడ్ డే గైస్. బాయ్.